ప్రకటన 11వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక, ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి ప్రకటన గ్రంథం ఒక్కొక్క వచనములో దాచబడిన సత్యములను మా ముందుంచుతున్నావు. అంచు దినాలలో రాబోయే ప్రవక్తల యొక్క పోలికలు, ఎవరు వస్తారో వారి ద్వారా యూదులకు కలిగే దీవెనలు ఏమిటో ఈ దినము మాకు వివరించండి తండ్రి. రావాల్సిన బిడ్డలు వారు చాలామంది ఉన్నారు. వారు త్రోవలో ఉంటే త్వరగా తీసుకొని రండి. వాక్యం చెప్తున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి ఈ వాక్యములో దాచబడిన సత్యములను మా ముందుంచబడి యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, ఇక్కడ ఈ ప్రవక్తల గురించి డైలమా ఉంది. ఇద్దరు ప్రవక్తలు. ఎవరా ప్రవక్తలు? 2, ఎన్ని దినాలు వారు ప్రవచించారు? 1260 దినాలు, అంటే 3.5 సంవత్సరాలు. వారికున్న శక్తి ఏమిటి ఇక్కడ రాయబడింది. 3వది. 4, వారికున్న పోలికలు కూడా రాశారు. 5, వారు చనిపోయి. 6, పునరుత్థానము చెంది. 7, అందరూ చూస్తుంటుండగా ఆరోహణమై పరలోకానికి కొనుక్కోబడతారు. ఇప్పుడు ఇద్దరు ఎవరు అనుకుంటున్నారు? అమ్మ పాల్, నువ్వు దైవజనుడు కదా, చెప్పు ఎవరు ఇద్దరు? అమ్మ మీరు ఇప్పుడు మీకే పోలికలు ఇస్తా, రిఫరెన్స్లు అన్నీ. చాలామంది ఆనోకు ఏలియా అనుకుంటారు. ఇంకా కొంతమంది మోషే ఏలియా అనుకుంటారు. మీకు రిఫరెన్స్లు ఇస్తాను. అందుకనే ఎందుకు ఆనోకు ఏలియా అనుకుంటారు అంటే, హెబ్రీ 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారం మనుష్యులందరూ ఒక్కసారి మరణించాలి, తర్వాత తీర్పు జరుగుతుంది. చదవమ్మ, హెబ్రీ 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అమ్మ పాలు కూడా జాగ్రత్తగా విను. దీన్ని బట్టి అందరూ ఏమంటారు? ఆనోకు మరణం చూడలేదు. 365 సంవత్సరాలు దేవునితో నడిచి మరణము రుచి చూడకుండా కొనిపోబడ్డాడు. ఏలియా మరణము రుచి చూడలేదు, అగ్ని రథాల చేత కొనిపోబడ్డారు. కనుక ఆనోకు ఏలియా అయ్యుంటారు అని చాలామంది అభిప్రాయం. అయితే ఇక్కడ మరణము రుచి చూడకుండా సంఘము యేసయ్య మధ్యాకాశానికి వస్తే సంఘం మరణం రుచి వస్తుందో చెప్పండి? అందరూ చావాలనంటే మరి సంఘం మరణించలేదు కదా. అంటే మనం జీవించిన కాలంలో యేసయ్య వస్తే, చదవండి, అది 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 16-17 వచనాలలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభువైన యేసుక్రీస్తు దిగివచ్చును. క్రీస్తు యేసునందున్న మృతులు లేపబడతారు. తర్వాత సజీవులమైన మనం మేఘాల మీదకి కొనిపోబడతాము, ఆయనతో కూడా సదాకాలం ఉంటాము. చదువమ్మ 16-17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడు. మరణం రుచి చూడాలా? లేదు కదా. అంటే ఎందుకు మీకు ఇస్తున్నానంటే, ఇక్కడ 50% ఆనోకు ఏలియా,
అందరూ ఏమంటారు, ఆనోకు మరణం చూడలేదు కనుక ఆనోకు ఏలియాయే వస్తారు. ఇంకా కొంతమంది మోషే ఏలియా వస్తారు. ఇప్పుడు మరణం రుచి చూడకుండా కొనుక్కోబట్టలేదా సంఘం? అమ్మ కొనుక్కోబట్టలేదా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనములో సమస్తమును తనకు లోపరుచుకున్న వానల శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమ శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చదవమ్మ. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సజీవులుగా మనం ఉంటే, ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే, పరిశుద్ధత కలిగి జీవిస్తే, ఆత్మీయతలో ఎదిగితే మనము కూడా మరణము రుచి చూడకుండా ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆనోకు అనుకునేవారు ఏమంటారు, ఆనోకు చావలేదండి కనుక భూమి మీద పుట్టిన ప్రతి వాడు చావాలి కనుక ఆయన వస్తాడు అంటారు. అమ్మ మీకు 2-3 రిఫరెన్స్లు ఇస్తా, ఒకటే కాదు. 1 కొరింథీ 15వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ క్రీస్తు యేసు నందున్న మృతుల గురించి 51వ వచనంలో, ఇదిగో నేను ఇంకొక మర్మమును తెలుపుచున్నాను, మనము నిద్రించము కానీ రెప్ప పాటులో కడపూర మోగగానే మృతులు అక్షయులుగా లేపబడతారు. చదవమ్మ. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. అమ్మ ఇది ఎవరి గురించి విన్నారు కదా? ఎవరి గురించి? చచ్చిపోయిన వాళ్ళ గురించి. ఇప్పుడు బతికిన వాళ్ళ గురించి చెప్తున్నాడు 54వ వచనంలో. క్షయమైనది అక్షయతను ధరించుకుంటాడు, మత్స్యమైనది అమర్చతను ధరించుకున్నాడు. క్షయమైనది అక్షయతను ధరించుకొని మత్స్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయములో మరణము మింగివేయబడుచున్నది. అంటే ఇంకా మనకు మరణంలే. యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు సజీవులుగా మనం ఉంటే, రక్షణను కాపాడుకుంటే, రక్షణలో కొనసాగితే విజయములో మరణము మింగివేయబడింది. చదవమ్మ 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. అమ్మ ఇంకా మరణం లేదు కదా మనకి, వింటున్నారు కదా? ఇప్పుడు మీకు అన్ని రిఫరెన్స్లో ఇస్తా, అందుకని ఇంపార్టెంట్, చాలామంది రాలే. ఇప్పుడు శిష్యులు కొంతమంది చనిపోయిన వ్యక్తులు లేపారు, యేసయ్య లేపాడు. అమ్మ బైబిల్లో అసలు ఎంతమంది చనిపోయిన వాళ్ళు లేపారు? ఒకసారి ఎవరన్నా ఎంతమంది జ్ఞానం ఉందో చూస్తాను. ఎంతమంది లేపారు? అమ్మ స్టార్టింగ్లో ఎవరు లేపారు చెప్పండి? ఏలియా. మొట్టమొదట చనిపోయిన వ్యక్తి లేపబడటం ఏలియా, షారేపతు విధవరాలు కుమారుడు. చనిపోలేదా మరలా? అమ్మ చనిపోయాడా లేదా? మొత్తం పాత నిబంధనలో 3 లేచారు. అమ్మ మీవన్నీ మీ కంఠస్థ రావాలమ్మా. ఎలీషా లేపాడు కదా సునేమీరాలైన కుమారుణ్ణి. ఎలీషా చనిపోయిన తర్వాత చచ్చిపోయిన ఎముకల శల్యములను తాకి చచ్చిన శవం లేచి కూర్చుంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో 3 లేచారు. నూతన నిబంధనలో యేసయ్య 3 లేపాడు. నాయూని విధవరాల కుమారుడు, శతాధిపతి కుమార్తె, తర్వాత లాజరు. ఇంకా పేతురు గారు ఒక దాన్ని లేపాడు, డోర్కాస్. పౌలు గారు లేపాడు. ఎవరు? మా నిద్రపోతూ కిటికీ నుంచి కింద పడి తెచ్చాడు. ఎవరు? ఐదు. మొత్తం 8 మంది లేపారు. అమ్మ వాళ్ళందరూ చనిపోలేదా? మరలా చనిపోలేదా? ఇక్కడ పోలికలు రాశాడు. వాళ్ళు ఎలాగుంటారు అంట. అమ్మ ఒకసారి 5వ వచనం చదవమ్మ, మూలవాక్యం. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును. అమ్మ వాళ్ళకి ఏంటంట? వాళ్ళకి 4 లక్షణాలు చెప్పాడండి. 1, వారి శక్తితో అధికారంతో పంపుతాడు. 2, వారి నోట నుండి ఎవరైనా హాని చేయాలంటే అగ్ని కురిపిస్తాడు. 3, ఆకాశాన్ని మూసేటటువంటి అధికారం వాళ్ళకు ఉన్నది.
4 నానా విధములైన తెగులు పంపుతారు. 5 నీళ్లను రక్తంగా మారుస్తారు అని అమ్మ 5 ఇచ్చాడు కదా పోలికలు. ఇక్కడ ఏముంది పోలిక? ఎవడైనా హాని చెయ్యాలి అనుకుంటే ఏంటి, నోట నుండి అగ్ని వచ్చి దహించి వేస్తాడు. ఇప్పుడు 2వ రాజులకి వెళ్ళిపోమ్మా. ఇక్కడ 2వ రాజు, ఇక్కడ ప్రవక్త అయిన ఏలియాను రాజు బంధించి తీసుకురావటానికి సైన్యాన్ని పంపితే ఏమన్నాడు ఏలియా? నేనే దైవజనునైతే ఆకాశం నుండి అగ్ని దిగి 50 మందిని దహించి వేస్తారు. 50 మంది చచ్చిపోయారండి ఆకాశం నుండి అగ్ని దిగి. అంటే అగ్నిని కురిపించింది ఎవరు చెప్పాలమ్మా? ఎవరు? చదవండి 2వ రాజులు 1:10. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వానిని వాని 50 మందిని దహించెను. అమ్మ ఇక్కడ పోలికలు ఇచ్చాడు కదా, ఎవరా ప్రవక్తలన్న పోలికలు ఇచ్చాడు. ఏంటి? వాళ్ళకి అగ్నిని కురిపించే శక్తి ఉందంట. భూమి మీద జీవించుంటుండగా కర్మెలి పర్వతం దగ్గర కూడా అగ్నిని దింపాడు ఏలియా. ఇక్కడ అందరికీ ఏలియా గురించి అయితే ఏ విధమైన ఇది లేదు. 2వ ప్రవక్త గురించే సందేహాలు ఉన్నాయి. అమ్మ 2వది ఏంటి? ఆకాశాన్ని మూయటానికి అధికారం ఉందంట. చదువమ్మ 6వ వచనం. వర్షం కురవకుండా తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. అమ్మ ఆకాశాన్ని మూసింది ఎవరు? అమ్మ అలాగే ఉంచది. 1 రాజులు 17వ అధ్యాయము 1వ వచనములో ఇక్కడ ఏలియా ఆహాబు దగ్గర నిలబడి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ దేవుని యొక్క జీవము తోడు మంచైనను వర్షమైనను కురవదు. అమ్మ ఏలియా ఆకాశాన్ని మూచి వర్షాన్ని ఆపేశాడు. 17:1 1 రాజులు. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడు నైన ఏలియా అహాబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అమ్మ ఇక్కడ పోలిక చెప్పాడు. ఏంటి పోలిక? ఒక ప్రవక్త ఏంటి ఆకాశాన్ని మూయటానికి వర్షాన్ని ఆపివేయటానికి శక్తి అధికారం ఇచ్చి పంపించాడు. భూమి మీద జీవించుంటుండగా ఏలియా పని చేశాడు. అమ్మ యాకోబు 5వ అధ్యాయం పట్టుకోమ్మ. యాకోబు 5వ అధ్యాయం హెబ్రీలు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది. ఇక్కడ చక్కగా రాశాడు. ఏలియా మన వంటి స్వభావం కలవాడే, ఆయన ఆసక్తితో ప్రార్థించగా వర్షము కురవలేదు. 5:17. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చూసారమ్మా, ఇప్పుడు ఈ వ్యక్తికి పోలిక ఇచ్చాడు. ఏంటి? వర్షాన్ని ఆపేస్తాడు, ఆకాశాన్ని మూసేస్తాడు. ఏలియాయే ఆ ప్రవక్త. ఆయన మరణం రుచి చూడకుండా కొనుక్కోబడ్డాడు, కరెక్టే. కనుక ఆయన మరలా వస్తాడు. అయితే 2వ ప్రవక్త గురించి నేను నాకైతే మోషే అని చెప్తా. దానికి పోలికలు ఇస్తా. మిగతాది మీరు ఆలోచించుకోండి, ఎందుకంటే అది మీ ఇష్టం. పోలికలు ఇస్తా. అమ్మ ఒకసారి మత్తయి నిర్గమకాండం 7వ అధ్యాయం 19వ వచనంలో నీళ్లను రక్తంగా మార్చాడు ఎవరు? మోషే. ఐగుప్తులో నదులు, ఐగుప్తులో కాలువలు, ఐగుప్తులో చెరువులు అన్నీ కూడా కొట్టగా నీళ్ళన్నీ రక్తంగా మారాయి. ఇక్కడ 2వ ప్రవక్త ఏంటి? నానా విధములైన తెగులను పంపించి ప్రజలను బాధించే అధికారం ఇచ్చాడు. 2వది నీళ్ళను రక్తంగా మార్చాడు. చదువమ్మ మూలవాక్యం చదివి తర్వాత నిర్గమకాండం 7:19 వెళ్ళు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకు. ఇప్పుడు నీళ్ళు రక్తంగా చేసింది ఎవరు చెప్పండి? ఆనోకు చేశాడా? చెప్పాలి, ఆనోకు చేశాడా? ఇక్కడ పోలికలు రాశాడు. ఏంటి? నీళ్ళను రక్తంగా మార్చే. ఇప్పుడు మోషే అది చేశాడు. చదవమ్మ 7:19.
నిర్గమకాండం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఆ, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పమని. ఇప్పుడు అండి ఇక్కడ ఎంత చక్కగా పోలికిచ్చాడో చూడండి. నీళ్ళని రక్తంగా మార్చే అధికారం ఆ ప్రవక్తకుంది. మోషే భూమి మీదకి వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న నదులు, కాలువలు, చెరువులు, నీళ్ళ కుంటలు, ఆఖరికి వారు వాడుతున్న పాత్రలోని నీళ్ళన్నీ కూడా రక్తంగా మార్చబడ్డాయి. ఇప్పుడు మోషే తెగుళ్ళు పంపించలేదండి, పంపించాడా లేదా? 10 విధములైన తెగుళ్ళు పంపించి ఇశ్రాయేలు ప్రజలను విమోచించి నడిపించాడు. ఇక్కడ పోలిక మీ ఇష్టం, అది ఆనోకు అనుకుంటే నేనేం చెప్పలేను, మీరు ఏదైనా అనుకోండి. అయితే నేను పోలికలు చెప్తున్నా అంతవరకే. ఇక్కడ సేవకుల మధ్య వ్యత్యాసం ఉంది. ఒక ప్రవక్త అందరము ఏలియా అంటారు, రెండో ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి ఆనోకు, ఎందుకంటే మరణం రుచి చూడలేదు. ఇప్పుడు మీకు రిఫరెన్స్లు కూడా ఇచ్చాయి. మనం మరణం రుచి చూస్తామా? ఏసే వచ్చినప్పుడు ఎత్తబడతాం కదా. ఇప్పుడు ఇంకా 3 రిఫరెన్సులు ఇస్తా. మత్తయి 17వ అధ్యాయం పట్టుకోరండి. ఇక్కడ రూపాంతర కొండ దగ్గరికి వచ్చేసరికి అమ్మ ఎందరో ప్రవక్తలు ఉన్నారు, అద్భుతాలు చేసిన ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రవక్త గ్రంథం తీసిస్తే ఏంటంటారు చెప్పండి మీరే? ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాశాడు ఒకే పుస్తకంలో. ఎవరా ప్రవక్త? యెషయా కదండి. మరి యెషయా వచ్చాడు అక్కడికి? రాలే. విలాపించు ప్రవక్త ఇర్మియా వచ్చాడా? రాలే. రూపాంతర కొండలో ఇద్దరిని దేవుడు అక్కడికి రప్పించాడు. 17:5 మత్తయి. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన అది కాదమ్మా, అదే చదువమ్మా, అదే పని. ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో 3 చదువమ్మా అయితే 17:3. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అమ్మ ఎవరిని రప్పించాడు? ఇంకా వేరే ప్రవక్తను రప్పించవచ్చు కదండి. అంటే అంచె దినాలలో ఎవరు రాబోతున్నారు అన్నది చూపించటానికి. అంటే అమ్మ అది మీకు అనుకుంటే అనుకోండి, దానికి నేనేం కాదన్న, నేను పోలికలు చెప్తున్నా అంతే. ఇక్కడేంటి? రూపాంతర కొండ మీద మోషేని రప్పించాడు, ఏలియాని రప్పించాడు. అమ్మ ఇక్కడ ఎందరో ప్రవక్తలు ఉన్నారు, అద్భుతాలు ఎలీషా అద్భుతం చేయలేదా? ఇప్పుడు ఏలియా కంటే 2 అద్భుతాలు చేశాడు కదా ఎలీషా. ఏలియా చచ్చిపోయిన వ్యక్తిని ఒకని లేపితే ఎలీషా 2 లేపే. ఏలియా 2 రాజుల కింద పనిచేస్తే ఎలీషా 4 రాజుల కింద పనిచేశాడు. మరి ఎలీషాని రప్పించలేదు అక్కడ. మోషేని ఏలియాని రప్పించాడు రూపాంతర కొండ మీద. ఇది 3వ పోలికిస్తున్నా. 4వ పోలిక అమ్మ అదే 17వ అధ్యాయంలో. ఇప్పుడు ఎప్పుడైతే మోషేను ఏలియాను చూశాడో, పేతురును దుడుకుడు పేతురు అంటారు కదా, ఏమంటారు? దుడుకు పేతురు. మా ఆవిడ నన్ను అప్పుడప్పుడు దుడుకు వినివంట. పేతురు పేరు నన్ను పెడుతుంది, దుడుకు పేతురు అని. అమ్మ పేతురు ఇక్కడ ఎప్పుడైతే మోషేను ఏలియాను చూశాడో ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పన్నసార్లు కడతా. ఆ మాట అనే లోపు ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఎప్పుడైతే ఆ శబ్దం వచ్చిందో భయపడి బోర్లగా పడగా యేసయ్యను ముట్టి లేవనెత్తాడు. లేవనెత్తిన తర్వాత యేసు తప్ప 2 లేరు, వారు మేఘారుడై వెళ్ళిపోయారు. చదవమ్మ 17:5 వచనం. అతడు ఇంకను మాటలాడుచుండగా
ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. అమ్మ ఎలాగ కొనుక్కోబడ్డారు వీళ్ళు? ఇప్పుడు మోషే ఏలియాలు ఎలా కొనుక్కోబడ్డారు? మేఘము ద్వారా కొనుక్కోబడ్డారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 7-8 వచనాలలో అక్కడ కూడా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా అని చెప్పగా వారు బోర్లుగా పడి ఉంటే దేవుడు వారిని లేపితే చూసేసరికి మోషే ఏలియాలు లేరు, మేఘాల మీద కొనుక్కోబడ్డారు. చదువమ్మ 9 మార్కు 7-8 వచనాలు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములలో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. కొనుక్కోబడ్డారు. ఇప్పుడు పంపిన ఇద్దరు ప్రవక్తలు కూడా 3.5 సంవత్సరాలు సువార్త చేశారు. 3.5 సంవత్సరాల తర్వాత అక్కడ చనిపోయారు. చనిపోయిన తర్వాత జీవాత్మ వారిలోనికి వచ్చి మేఘారూఢుడై మేఘం వచ్చి కొనిపోబడినట్టు రాశాడు. 11 అదే మూలవాక్యం. 11 ప్రకటన 15వ వచనం. 7వ దూత 12 చదువమ్మ. 11-12. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. అమ్మా వాళ్ళు చూస్తున్నా కదా, పోలికలు ఇచ్చాడు అక్కడ. ఏంటి? మేఘారూఢుడై వెళ్ళిపోతారు. అమ్మ ఇది 3వ పోలిక. 4వది చెప్తాను. ఈ 4వది కూడా ఒక ప్రవక్త గురించి డైరెక్ట్గా చెప్పాడు. మలాకి తీయమ్మ. మలాకి యెహోవా భయంకరమైన దినము రాకముందు అంటే యెహోవా భయంకరమైన దినం ఏంటి చెప్పండి అమ్మ? ఏంటి? 7 ఏళ్ల శ్రమ రాకముందు నా ప్రవక్త అయినటువంటి ఏలియాను మీ వద్దకు పంపుతా అన్నాడు. మీద వచనంకి వెళ్ళేసరికి మలాకి 4:4 దగ్గరికి వెళ్ళేసరికి ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని కట్టడలనిచ్చిన మోషేను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కానీ అక్కడ క్లియర్గా ఇవ్వలేదు. 4వ అధ్యాయము 4-6 వచనాలు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనిడి. అమ్మ ఇక్కడ ఏమన్నాడు? ఆ దినాన భయంకరమైన దినం రాకమునుపు హోరేబు కొండ మీద ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చే, ఆజ్ఞలు ఇచ్చే, కట్టడలను ఇచ్చే, ఎవరి ద్వారా ఇచ్చే? మోషే ద్వారా ఇచ్చే, జ్ఞాపకం చేసుకో అన్నాడు. తర్వాత కంటిన్యూ చేయమ్మా. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. అమ్మ ఇక్కడ ఒక్కరిపై ఖచ్చితంగా చెప్పాడు. 2వది ఏంటి? మీరు అర్థం చేసుకోండి అని ఇచ్చి పెట్టాడు. అమ్మ వింటున్నారా గీతమ్మ? ఇప్పుడా ఎన్ని చోట్ల ఇచ్చాడు? పోలికలు ఇచ్చాడు. ఎవరు ఆ ప్రవక్తలు అన్నది పోలికలు ఇచ్చాడు. అయితే ఒక ప్రవక్త పోలిక పేరుతో సహా రాశాడు, ఏలియా వస్తాడు. అయితే 2వ ప్రవక్తకి పోలికలు ఇచ్చాడు. ఏమని? నీళ్ళని రక్తంగా మార్చే అధికారం ఉంటుంది. 2వది ఏంటి? భూమి మీద తెగుళ్ళు పంపించే అధికారం ఉంటుంది. అమ్మ ఒక సేవకులలో ప్రపంచమంతా సేవకులను పోలిచి చూస్తే అందులో 60% మోషే ఏలియా అంటారు. 40% ఏమంటారు తెలుసా? ఆనోకమ్మ. ఇప్పుడు గీతమ్మ పాలన్నట్టు మరణం చూడలేదు కదా ఆనోకు, మరి మరణం చూడాలి కదా. మనం చూస్తాం ఇటు మరణం ఆయన వచ్చినప్పుడు, మనం చూడకుండా అత్తపడతాం కదా. అలాగనే పుట్టిన ప్రతివాడు చెప్పాడు మామూలుగా పాపం వల్ల వచ్చు జీతం మరణం కనుక. అంటే ఇప్పుడు మనం ఎత్తపడిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చి మనం చావాలా చెప్పండి? ఇక్కడ మోషే ఏలియా 1260 దినాలు అంటే ఎన్ని దినాలమ్మా? 3.5 సంవత్సరాలు. ఇక్కడ 3.5 సంవత్సరాలు 3 కార్యాలు చెప్తాను. యేసయ్య సువార్త ఎన్ని సంవత్సరాలు చేశాడు భూమి మీద చెప్పండి అమ్మా?
30వ సంవత్సరం బాప్తిసం తీసుకున్నాడు, 33.5 సంవత్సరాలు చనిపోయాడు. వీళ్ళు 3.5 సంవత్సరాలు ప్రవచించారు. రెండవది, ఏలియా వర్షాన్ని ఆపింది ఎన్ని సంవత్సరాలు? మీరు చెప్తే నేను నమ్మాలండి. 3.5 అంటే ఎక్కడా? వాక్యం మీద ఆధారం. లూకా 4వ అధ్యాయం 25వ వచనం. లుక్ 4:25. ఏలియా దినములందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు. చూసారండి ఎంత చక్కగా రాశాడు చూడండి. 3.5 సంవత్సరాలు అమ్మ వీళ్ళు ప్రవచించారు. అయితే ఇక్కడ నీకు కొన్ని ఇస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర నుండి రావాలి ఆన్సర్. ఇప్పుడు ఈ ప్రవక్తలు ఇద్దరు మొదటి 3.5 సంవత్సరాల కాలంలో వస్తారా, తర్వాత 3.5 సంవత్సరాల కాలంలో వస్తారా? చెప్పమ్మా పాలు. మొదటి 3.5. గీతమ్మ మీరండి. ఇప్పుడు 13th 3.5 years అంటే దానికి వాక్యం సాదృశ్యం ఉండాలి కదండి. నీకు చెప్పిన మొదటి 3.5 రాంగ్. నీకు రిఫరెన్స్లు ఇస్తా. ఇప్పుడు ఫస్ట్ 3.5 yearsలో యూదులతో సంధి చేసుకుంటాడు. ఒకవేళ అప్పుడే కనుక వస్తే యూదులు ఈ ప్రవక్తలు ఇద్దరిని నమ్మరు, లోబడరు. ఎందుకు చెప్పండి అమ్మా? మందిరం కట్టడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు యూదులకి స్వాతంత్ర్యం వచ్చి 1948 yearsలో స్వాతంత్ర్యం వచ్చింది, కానీ మందిరం కట్టడానికి స్వాతంత్రం లేదంతవరకు. కారణం ఏంటి? ఆ మందిరంలో మసీదు ఉంది. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు ఆ మసీదు పడగొట్టి 3.5 సంవత్సరాల్లో మందిరం కంప్లీట్ చేయబడతాది అమ్మా. అందుకే దానియేలు 7:25 చదవము. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ బూనుకొను. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. అమ్మ కాలము అంటే ఏంటి? 7 సంవత్సరాలు. అర్ధకాలం అంటే 3.5. ఇక్కడ ఏమన్నాడు? అర్ధకాలము యూదులు అతని వశంలో ఉంటారు. సెకండ్ 3.5 years వీళ్ళు వస్తారనటానికి రెండో రిఫరెన్స్ కూడా ఇస్తాను. అమ్మ యోహాను సువార్త 5వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నాడు. ఏమని? నేను తండ్రి పేరట వచ్చే, అయితే నన్ను మీరు నమ్మలే, నన్ను మెస్సియాను గుర్తించలే, నన్ను సిలువేశారు, అయితే నా పేరట ఇంకొకడు వస్తాడు, ఆయనే మెస్సియా అని చెప్పుకుంటాడు, ఆయన మీరు నమ్ముతారని చెప్పాడు. ఎస్ చదవమ్మ. అది అమ్మ పాల్ అదొక్కడు చాలు. సెకండ్ 3.5 years వస్తాడంటాను. యోహాను సువార్త 5:43. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. అమ్మ ఇక్కడ ఇప్పుడు యేసు వచ్చాడండి, మెస్సయ్యగా రక్షకుడిగా వచ్చాడు. యూదులు అంగీకరించారా? మరి ఒకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరింతురు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకోటి వస్తాడు అంత్యక్రీస్తు, అప్పుడు ఆయన మీరు నమ్ముతారు. అంటే ఫస్ట్ 3.5 years కనుక ఈ ప్రవక్తలు వచ్చితే అద్భుతాలు చేసిన యూదులు అంత్యక్రీస్తు వశములో ఉన్నారు కనుక నమ్మరు. ఎప్పుడు నమ్ముతారు? ఫస్ట్ 3.5 yearsలో మందిరం కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు చదవమ్మ 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 4వ వచనములో అక్కడ నిషిద్ధమైన తన విగ్రహాన్ని పెడతాడు. అప్పుడు అంటారు, ఏది దేవుడు అనబడనో, ఏది పూజించబడనో వారు తెలుసుకొని తిరుగుబాటు చేస్తారు. అరే
యూదులు విగ్రహారాధన అంగీకరించరు. 2 తెస్సలోనిక 2:4. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక. చాలు. ఇక్కడ ఏం చేస్తాడమ్మా? కూర్చుంటాడు. ఇదే మాట యేసే కూడా చెప్తాడండి. ఇప్పుడు ఎండస్లో జరగబో సంఘటనలు చెప్పండి, మీరే చెప్పండి. చాలాసార్లు చెప్పాను. మత్తయిలో, మార్కులో, లూకులో ఎక్కడెక్కడ ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం యేసే చెప్పింది. అమ్మా చెప్పండి. మత్తయి 24 తీయమ్మా. మత్తయి 24, 14, 15 వచనాలలో హేమైనది, నిషిద్ధమైనది ఆ మందిరంలో చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. 24, 14, 15 చదువు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. చాలు అమ్మ, ఇప్పుడు అర్థమవుతుందమ్మా. 3.5 years వస్తారు. ఎందుకు? యేసయ్య ముందుగా చెప్పాడు. ఏమని? నేను తండ్రి పేరిట వచ్చే అద్భుతాలు చేసే ఇవన్నీ చూశారు, నా బోధలు విన్నారు, మీరు నన్ను విశ్వసించలే. అయితే ఇంకొకడు వస్తాడు అంచె దినాలలో, నేనే మెస్సియానంట అని మీరు నమ్ముతారని చెప్పాడు. అమ్మా ఇప్పుడు 3.5 years వీరిద్దరు 3 అమ్మ. ఇప్పుడు మీ రిఫరెన్స్లన్నీ మీరు కూర్చొని అలాగా ఇప్పుడు ప్రకటన గ్రంథం గురించి నానా తప్పుడు బోధలు ఉన్నాయి. ఎందుకు ఇస్తున్నాను? రేపు పొద్దున ఎవరైనా వాదిస్తే ఇదిగోండి వాక్యం తీసి చెప్పాలి. ఎందుకు నేను చెప్పి మళ్ళా చదివిస్తున్నా? అలా ఉందో లేదో చూసుకోవాలి మీరు. అమ్మ కనుక 3.5 years వీళ్ళు వస్తారు. ఎప్పుడైతే వీరు విగ్రహాన్ని అక్కడ పెడతారో తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరు ప్రవక్తలు ప్రవచించిన విధానాన్ని బట్టి అందులో 144,000 మంది యూదులు విశ్వసిస్తారు యేసును. చదవమ్మాది. ముద్ర వేస్తాడు దానికి. ప్రకటన 7వ అధ్యాయం 3-4 వచనాలలో ఒక దూత ఇదిగో ముద్ర వేసేటంతర వరకు భూమికి కానీ సముద్రానికి కానీ చెట్టుకు కానీ ఏ విధమైన హాని చెయ్యవద్దు. ఆ ముద్రించబడిన ఇశ్రాయేలు సంఖ్య లెక్క 144,000 మంది. చదవమ్మా 7, ప్రకటన 7:3-4. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. అమ్మ ఈ 144,000 మంది ఇప్పుడు యూదులు విశ్వసించట్లేదు, ఇంకా మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రవక్తలు ప్రవచించిన విధానాన్ని బట్టి ఎప్పుడైతే అంత్యక్రీస్తు ద్వారా శ్రమలు కలుగుతాయో, అరే మెస్సియా ఆల్రెడీ వచ్చాడు, మనం నమ్మలే అని యేసును విశ్వసిస్తారు, నమ్ముతారు. దానికి 2 రిఫరెన్సులు ఇస్తా. వారి కొరకు అంత్యక్రీస్తు యుద్ధం చేసి చాలా మందిని చంపుతాడు. ప్రకటన 12వ అధ్యాయం 17వ వచనంలో మహాఘట సర్పము కోపముతో ఉద్రేకముతో ఏంటంట, ఇక్కడ యేసును నిమిత్తం తమిచ్చిన సాక్ష్యము నిమిత్తం శేషించిన వారి యూదులను తో యుద్ధం చెయ్యటాన్ని సముద్రం మధ్య నిలిచేయడంటారు. చదవండి 12-17 ప్రకటన. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. అమ్మ 14వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మ. అమ్మ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ప్రవక్తలు చెప్పిన ప్రవచనాన్ని బట్టి దేవుని యేసును విశ్వసిస్తున్నారు. ఆల్రెడీ మెస్సియా వచ్చాడని. ఇప్పుడు యేసును గురించి సాక్ష్యం చెప్తారు. అరే ఈ అంత్యక్రీస్తు పరిపాలనకు లోబడకండి, మెస్సియా ఆల్రెడీ వచ్చాడు, మనం అప్పగించే అని వీరే
యేసుని గురించి సాక్ష్యం చెప్తారు. అమ్మ ఉంది కదా, ఎవరు? యూదులే. అప్పటికి సంఘం ఎత్తబడిందండి. చెయ్యి విడవబడిన క్రైస్తవుల సంఖ్య కూడా క్లోజ్. ఎప్పుడు క్లోజ్ అయింది చెప్పాలి మీరే. చెయ్యి విడవబడిన క్రైస్తవుల సంఖ్య ఎప్పుడు క్లోజ్ అయింది? మొదటి 3.5 సంవత్సరాల కాలంలో. ఇంకా క్రైస్తవుడైన వాడు విడవబడితే ఎత్తబడ్డం, ఎత్తబట్టం కాదు, పరలోకం ఉండదు, డైరెక్ట్గా హల్కి వెళ్ళిపోవటమే. ఫస్ట్ 3.5 ఇయర్స్లో దేవుడు కృప చూపించి అంత్యక్రీస్తు పెట్టిన శ్రమలకు భరిస్తే హతసాక్షులుగా చనిపోతే పరలోకం ఉంటుంది. ఇప్పుడు వారి కొరకు యూదులు కూడా ఇప్పుడు 14:12 ఇక్కడ అంటున్నాడు, యేసును గురించిన విశ్వసించి ఓపికతో కనిపెడుతున్నారు. 14:12 దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. చూడండి అమ్మ, యేసును గురించిన విశ్వాసం ఉంచుతారు, ఓర్చుకుంటారు. దీన్ని అంత్యక్రీస్తు పెట్టిన శ్రమలను తట్టుకుంటారు, ఓర్చుకుంటారు. అమ్మ, భూమి మీద యూదులకు ఉండే ప్రత్యేకత ఏంటో తెలుసండి? వారికున్న జ్ఞానం ఎవరికీ లేదు. మొదటిది, ఇప్పుడు ఏది కనిపెట్టినా మ్యాక్సిమం యూదులే ఉన్నారు. 2, వారు పడిన శ్రమలు భూమి మీద ఎవరు పడలేదు. అంటే తట్టుకొని నిలబడే శక్తి యూదులకు ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే వీరు యేసుని గురించి సాక్ష్యం చెప్తారో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు గైకొంటే అంత్యక్రీస్తుపై తిరుగుబాటు చేస్తారో, ఆ ప్రతిమకు మొక్కని వారిని హతము చెయ్యమని ఆజ్ఞ చేస్తాడు. చదవమ్మ, ప్రకటన 13:15. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని. ఏంటి? ప్రతిమకు నమస్కారం చేయని వారు, ఈ ముద్ర వేయించుకునేవారు హతము చెయ్యమని చెప్తాడు. చదవమ్మా. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీద అయినను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు. హతము చేయటానికి ఉంది కదమ్మా, 15వ వచనం చాలమ్మా. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును. హతము చేయటానికి అంటే చాలా మందిని చంపేస్తాడు యూదుల్ని. అమ్మ, 15వ అధ్యాయం అలాగే ఉంచమ్మా. ఇక్కడ 2 నుండి 4 వచనాలు చదువుకుంటే, స్ఫటికము పోలిన అగ్ని వంటి సముద్రము ఒకటి చూచితిని. అందులో ఇక్కడ అంటున్నాడు, ఆ ప్రతిమకు నమస్కరించని వారు, ఆ ముద్ర వేయించుకున్న వారు, అతనికి లోబడిన వారుని అక్కడ చూచితిని. ప్రభువును సర్వాధికారియగు దేవుడు అక్కడ అంటున్నారు, ఆయనే పరిశుద్ధుడు, ఆయన మార్గములు న్యాయములు సత్యములు, ఆయన క్రియలు ఘనమైనవి అద్భుతములు అని చెప్తూ అక్కడ స్తుతించుట చనిపోయిన వారిని చూస్తాడు. ఇక్కడ వారు 2 పాటలు పాడుతున్నారు. ఇప్పుడు మోషే పాడిన పాట ఎవరు పాడతారు చెప్పండి? మోషే కీర్తన ఎవరు పాడతారు? పాత నిబంధనల పరిశుద్ధులు కదండి. వీళ్ళు ఇంకా పాత నిబంధనలోనే ఉన్నారు కదా. అంటే ఈ 2 ప్రవక్తల ద్వారా యేసును విశ్వసిస్తారు. అప్పుడు 2 కూడా మోషే కీర్తన పాడుతున్నారు, గొర్రె పిల్ల కీర్తన కూడా పాడుతున్నారు. చదువమ్మ, 15వ అధ్యాయము ప్రకటన 2 నుండి 4 వచనాలు. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు. వీళ్ళు జయించారు. ఏంటి? శ్రమలను జయించారు, అంత్యక్రీస్తు పెట్టిన హింసలను తట్టుకొని నిలబడ్డారు. దేవుని వీణలు గలవారే ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని. వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు?
నీ నామమును మహిమపరచబడినవాడెవడు? ఆ, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అమ్మ పాలు విన్నా కదా, 2 కీర్తన అంటే ఏంటి? ఎవరిల్లు పాత నిబంధనలు విశ్వసిస్తారు కదండి వీళ్ళు. తర్వాత రక్షణలోకి వచ్చారు. ఇలా ఇద్దరు ప్రవక్తల ద్వారా ఏంటి మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తన పాడుతూ ఉన్నారు. అమ్మ 20వ అధ్యాయం పట్టుకోమ్మా. 20వ అధ్యాయం ఇక్కడ 4వ వచనంలో ఉంటుంది. ఇక్కడ దాని సంఖ్యని కానీ లేక ఆ చేతి మీద నొసటి మీద ముద్ర వేయించి కొనకుండా యేసు నిమిత్తం, యేసుక్రీస్తు సాక్ష్యము నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తం శిరచ్ఛేదము చేయబడిన వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా పరిపాలన చేస్తున్నారు. అక్కడ అపోస్తులుడైన యోహాన్ సింహాసనములను చూచితిని. ఎవరు? వీరు శిరచ్ఛేదం చేయబడినటువంటి యూదులు. వారు సింహాసనం మీద విమర్శ చేయుటకు అధికారము కలదు. చదవమ్మ 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అమ్మ ఎవరు? ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటి? చనిపోతారు. అందరూ చూస్తుంటుండగా 3 దినాల తర్వాత ఆత్మ బారిలోనికి వచ్చి మేఘారూఢుడై పరలోకానికి కొనుక్కోబడతారు. వీరిద్దరిని ఎందుకు దేవుడు పంపించాడు అంటే, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి కుమారుడిగా పిలిపించుకోవటానికి భూమి మీద ఇష్టపడ్డాడు? దావీదు కుమారుడిని. అంటే ఇచ్చిన ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కనుక ఆయన వాగ్దానం చేశాడు కనుక తన ప్రజలైన యూదులను రక్షించటానికి 2 ప్రవక్తలను పంపుతాడు. వారు ప్రవచించినప్పుడు విజ్ఞాపన ఆత్మ, కరుణ నొందించు ఆత్మ వారి మీదకు దిగొస్తాది. వారందరూ అయ్యో యేసును గుర్తుపడతారు. నిర్దాక్షిణ్యంగా అప్పగించేమని యేసు నిమిత్తం తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం హతసాక్షులుగా చనిపోయిన వారు వారితో కూడా ఉంటారు. అమ్మ ఇప్పుడు ఆ 2 ప్రవక్తలు ఎవరు అన్నది మీకు పెట్టారు. ఒకటి మీరు ఏలియా అనుకున్నారు, ఓకే. ఆనోక్ అనుకుంటే నేనేం చేయలేను, అది మీ ఇష్టం. అమ్మ నేను మోషే అని చెప్పటానికే ఇన్ని పోలికలు చెప్పాను. ఇప్పుడు కొండ మీద ఆ 2 ఎందుకు పంపించాడు? ఏలియా ప్రవక్తలకు సాదృశ్యం, మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ఎవరు వస్తున్నారన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ వచ్చేది మాత్రం 2 ప్రవక్తలు ఖచ్చితంగా వస్తారు. వారి పోలికలు మాత్రం రాశాడు దేవుడు. వారు ఎలాంటి అధికారం ఇచ్చి పంపిస్తాడు అన్నది రాశాడు. నెక్స్ట్ వీక్ ఇదే కంటిన్యూ చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, అంచు దినాలలో అబ్రాహాముతో నువ్వు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని యూదులను రక్షించటానికి 2 ప్రవక్తలను భూమి మీదకి పంపిస్తావు. వారు అద్భుతాలు చేయటానికి, సూచక క్రియలు చేయటానికి, తెగులను పంపించటానికి, వర్షాన్ని ఆపటానికి, నీళ్ళను రక్తంగా మార్చటానికి అధికారం ఇచ్చి పంపిస్తున్నావని వారు 3.5 సంవత్సరాలు సువార్త చేసి అనేక మంది యూదులను నీ తట్టు తిప్పుతారని నీ వాక్యము ద్వారా వివరించావు. వారే నీ గురించి సాక్ష్యం చెప్తారని, ముద్రించబడిన 144,000 మంది వారే ప్రకటిస్తారని
వాక్యము ద్వారా హెచ్చరించావు తండ్రి. నీ మాటలు నమ్మదగినవి, నీ వాగ్దానాలు నమ్మదగినవి. నువ్వు రాబోతూ ఉన్నావు కనుక ఆ శ్రమల కాలంలో సంఘం విడవబడకుండా ఎత్తబడేటటువంటి గుంపులు నీ ప్రియబిడ్డలు ఉండుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.